నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. పాత్రికే మిత్రులకు నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అందరికీ కూడా ఇటు కార్మిక వర్గం అట్లాగే వ్యవసాయ కార్మిక వర్గం రైతుల పక్షాన కూడా మేమందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కార్మిక నాయకులే కాకుండా వ్యవసాయ కార్మికుల తరఫున కూడా రైతుల తరఫున అందరి తరఫున డెలివరీ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈనాడు భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశమే రైతు ఆధారిత దేశం. రైతు పండిస్తేనే ఆ పంటతోనే జీవనం సాగినటువంటి దేశంలో రైతుకి ఈనాడు నల్ల చట్టాల పేరుతో రైతుల్ని హింసించేటటువంటి పరిస్థితులు ఈనాటి పాలకులు నిర్వహిస్తూ ఉన్నారు. దానికి నిరసనగా ఈనాడు ఒక చరిత్ర ఉంది. గత చరిత్ర చూస్తే వ్యవసాయానికి పంజాబ్ నెంబర్ 1 అనేటట్టుగా ఉంది. పంటలకి పంజాబ్లో ప్రతి కుటుంబంలో కూడా పంటను రైతు వారీగా పంటలు పండించేటటువంటి వారు. అట్లాంటి రైతు కుటుంబం నుంచి అక్కడ రైతు నాయకత్వం దేశవ్యాప్తంగా ఉండేటువంటి రైతులందరూ కలిసి కిసాన్ సంఘంగా ఏర్పడి రైతులు జరుగుతున్నటువంటి నష్టాలు కష్టాల మీద కేంద్ర ప్రభుత్వాన్ని మొరపెట్టుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆలోచన లేకుండా రైతుల మీద దమనకాండ చేస్తూ నల్ల చట్టాలు తీసుకొచ్చి కనీసం నిరసన తెలియజేసేటటువంటి అవకాశాన్ని కూడా లేకుండా, ఢిల్లీ వీధుల్లో కూడా రావడానికి వీల్లేకుండా చెక్ పోస్టులు పెట్టి నిర్బంధించి నానా చిత్రహింసలు పెట్టినటువంటి చరిత్ర యావత్ ప్రపంచానికి తెలుసు. అయినప్పటికీ కూడా రైతులే మొక్కబోని దీక్షతో కష్టపడే తత్వం కలిగినటువంటి రైతులు, కార్మికులు మా నిరసన ఎట్లాగో తెలియజేయాలి, మేము ఢిల్లీకి రాకపోయినా సరే ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోనైనా మా నిరసన తెలియజేస్తామని చెప్పి కొంతకాలంగా చేయటం, ఎన్నో నిరసనలు తెలియజేసినటువంటి చరిత్ర యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ ఒక నల్ల చట్టాల పేరుతో రైతుల్ని వంచేటటువంటి మరి మోడీ ప్రభుత్వం రైతులకి కనీసం అడిగేటటువంటిది ఏమిటి? రైతులు అడిగేది పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కావాలని అడగడం అన్యాయమా? రైతు అడిగేటటువంటిది అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయం జరుగుతుందని నిలదీసినటువంటి దానికి ఆ కోపతాపాల మీద మాకు అనుకూలంగా లేకుండా వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి నిరసన తెలియజేస్తున్నటువంటి వ్యవసాయ కార్మికుల మీద, వ్యవసాయ రైతుల మీద, వ్యవసాయ కార్మికుల మీద నల్ల చట్టాలతో పాటు నిర్బంధకాండ పోలీసులను పెట్టి లాఠీ చార్జీ చేసినటువంటి సంఘటనలు ఉన్నాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు అన్నీ కూడా కలిసి ఈనాడు దేశవ్యాప్తంగా 26వ తారీఖు నవంబర్ నాడు కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన తెలియజేయాలనేటువంటి ఒక సంఘటితమైనటువంటి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానిలో భాగంగా ఈనాడు ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి ఐఎన్టీసీ కాంగ్రెస్ అనుబంధ సంస్థ, సిపిఎం నుంచి సిఐటి, ఏఐటీసీ నుంచి సిపిఐ నుంచి ఏఐటీసీ, అట్లాగే ఎంఎల్ పార్టీ నుంచి మరి అన్ని ట్రేడ్ యూనియన్లు కూడా ముక్త కంఠంతో, అట్లాగే వీటికి అనుబంధంగా ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలకి అనుబంధంగా ఉండేటువంటి రైతు సంఘాలు కూడా, ప్రతి పార్టీకి కూడా రైతు సంఘం ఉంది. ఆ రైతు సంఘాలు కూడా కలిసి ఏకాభిప్రాయంతో నీదింత నాదింత అనేటువంటి విషయం లేకుండా కార్మికులకి రైతులకి జరుగుతున్న నష్టం మీద మనం గట్టిగా కేంద్ర ప్రభుత్వానికి తాకేటట్లుగా, మన ఖమ్మం జిల్లా అంటే ఒక చరిత్ర ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా ఖమ్మం జిల్లా నుంచి ఒక విషయం బయటకు వచ్చిందంటే అది మంచి మీదనే సపోర్ట్ చేస్తారు. అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి ఉంటాయని చెప్పి ఒక ఆలోచనతోనే ప్రపంచవ్యాప్తంగా ముందుంటున్న చరిత్ర ఉంది. ఆ చరిత్రలో భాగంగా ఖమ్మం జిల్లాలో ఉండేటటువంటి ఈ వేదిక నుంచి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నుంచి, ఇది కాంగ్రెస్ కార్యాలయం అయినప్పటికీ కూడా అన్ని కార్మిక సంఘాలు, అన్ని రైతు సంఘాలు కలిసి ఒకే వేదికగా, ఒకే మాటగా జిల్లా ప్రజలందరూ పిలిపిస్తూ ఉన్నాం. రేపు జరగబోయే నవంబర్ 26 జరగబోయే ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడంలో రైతు సంఘాలు,
అట్లాగే మహిళా సంఘాలు, కార్మిక సంఘాలు, అట్లాగే రైతులు అందరూ కూడా మరి మాకు సహకరించి, కార్మికులు కూడా అందరూ సహకరించి ఈ కార్యక్రమాలను దిగ్విజయం చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా, ఎందుకంటే మావాడు చాలామంది ఉన్నారు, అన్ని కార్మిక సంఘాల ప్రజలు వచ్చారు, వాళ్ళందరూ కూడా కొన్ని విషయాలు చెప్తారు. ఇవాళ అందరూ అడిగేటటువంటిది ఒకటే మాట, పండించిన పంటకు పెట్టుబడి జరగాలని, రైతులకు రుణమాఫీ చేయమని చెప్పి దేశవ్యాప్తంగా మీరు ఉన్నోడికి ఏ అదానికో అంబానీకో దోచిపెట్టేటటువంటి విషయం కాకుండా సగటు చిన్నకారు సన్నకారు రైతులను కూడా ఆదుకోవాలని చెప్పి ఈ సంఘటన తరపున మేము కొట్లాడుతూ ఉన్నాం. ఈ న్యాయమైనటువంటి కోరిక మాది విషయం ఉన్నది కాబట్టి జిల్లా ప్రజానీకం మొత్తం కూడా ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపి దిగ్విజయం చేయవలసిందిగా కోరుతూ దొండపాటి రమేష్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఎస్కేఎం జిల్లా కమిటీ సభ్యులు. మోడీ దుర్మార్గమైనటువంటి పాలనలో కార్మిక కర్షకులు వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలను రద్దు చేసి వాటి ప్రత్యామ్నాయంగా కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 3 చట్టాలు తీసుకొచ్చి, అలాగే ఈ 3 చట్టాల ద్వారా కార్పొరేట్లకి ఉపయోగపడేటువంటి పద్ధతుల్లో మోడీ చేసినటువంటి పార్లమెంటు ప్రయత్నంలో వీర రైతాంగ పోరాటం ఢిల్లీలో తమ ప్రాణాలతో లెక్క చేయకుండా పోరాటం చేసి మోడీ దిగొచ్చే విధంగా వారు చేసినటువంటి పోరాటంతో మోడీ దిగొచ్చి ఈ చట్టాలు ఉపసంహరించుకుంటారని చెప్పేసి అతను పార్లమెంట్ సాక్షిగా ఆయన ఒప్పుకున్నట్టు. కానీ దాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చినటువంటి ఆ 3 చట్టాలను ఉపసంహరించుకునే దాంట్లో నేటికి కూడా ఏమాత్రం దాని పట్ల మరి తీసుకున్నటువంటి నిర్ణయం కనపడలేదు. అందుకని ఇటు కార్మిక సంఘాలు ఏదైతే 44 చట్టాలు ఉన్నటువంటి వాటిని 4 చట్టాలు 4 కోళ్ల పేరుతో ఇవాళ కార్మిక హక్కులని కాలరాసే విధంగా ఇవాళ చేస్తున్నటువంటి ప్రయత్నానికి ప్రతిఘటించడం కోసం దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక కర్షక సంఘాలు నవంబర్ 26వ తారీఖు కలెక్టరేట్ ముట్టడి కార్యాలయాన్ని, అట్లాగే ఆందోళన కార్యక్రమాల్ని పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇవాళ కాంగ్రెస్ సంజయ్ భవనంలో ఇవాళ కార్మిక కర్షక సంఘాలందరం కూడా ఇక్కడ సమావేశమై రేపు జరగబోయేటువంటి 26వ తారీఖు ఈ ఆందోళన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని, అట్లాగే మోడీ కార్మిక కర్షక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని చెప్పేసి దీన్ని మేము ఖమ్మం జిల్లా నుంచి బలమైనటువంటి ఉద్యమంగా తీసుకుపోవడానికి ఈరోజు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఈ జిల్లా రైతాంగాన్ని, కార్మిక వర్గాన్ని రేపు 26వ తారీఖు కలెక్టరేట్ ముట్టడికి పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా వారికి పిలుపునిస్తూ సెలవు తీసుకుంటాము. నా పేరు నరేష్ మోహన్ నాయుడు, ఐఎన్టీసీ ఖమ్మం నగర అధ్యక్షుడు. గత 2.5 సంవత్సరాలుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో ప్రత్యేకంగా ఈ రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాల మీద మోడీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చట్టాలకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు కూడా కొనసాగించాము ధర్నాలు. ఈ నెల 15 నుంచి 26 వరకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఇచ్చినటువంటి పిలుపు, ఆల్ ట్రేడ్ యూనియన్స్కి ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ నెల 26న కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం, ధర్నాల కార్యక్రమం జిల్లా మండల హెడ్ క్వార్టర్స్లో కూడా చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు, అన్ని ట్రేడ్ యూనియన్స్ తరఫున చేపట్టడం జరిగింది. ముఖ్యంగా కార్మికులకు తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్లను ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేయకపోవడం వల్ల 47 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీధిన పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా 26,000 పని వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రైతు వ్యవసాయ కూలీలకు కూడా సరైనటువంటి ఉపాధులు ఇచ్చి 200 రోజుల పని దినాలను కల్పించాలని కూడా కోరుతూ పెరిగిన ధరలకు అందుబాటులో ఉండే విధంగా వారి వేతనాలు, వారి ఆరోగ్య భద్రత, వారి ఉద్యోగ భద్రతను కేటాయించాలని చెప్పేసి ముఖ్యమైన డిమాండ్లతో ఆల్ ట్రేడ్ యూనియన్ జేఏసీ ముందుకు పోతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఈ ధర్నాని 26వ తారీఖు కలెక్టరేట్ ముందు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్లో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు ఆధ్వర్యంలో విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఖమ్మం జిల్లా ప్రజలకు పిలుపునిస్తున్నారు. అందరికీ నమస్కారం. నా పేరు తుమ్మా విష్ణువర్ధన్, సిఐటి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఈరోజు 10 జాతీయ కార్మిక సంఘాలు, అట్లే ఈ దేశంలో ఉండే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలపై
నవంబర్ 15 నుంచి 25 దాకా ప్రచార క్యాంపెయిన్ని నిర్వహించడం జరుగుతోంది. ఈ జిల్లాలో ఇప్పటికే నియోజకవర్గాల వారీగా మేము కార్మికుల్ని అట్లే రైతుల్ని వ్యవసాయ కూలీని చైతన్యం చేసే పద్ధతిలో మా ప్రచార క్యాంపెయిన్ నడుస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ఈ 3 వ్యవసాయ ఆధారిత రైతుల మీద అట్లే కూలీల మీద కార్మికుల పట్ల ఒక రకమైనటువంటి నిర్బంధకాండనే ప్రయోగిస్తూ ఉంది. వాళ్ళకి వ్యతిరేకమైన నిర్ణయాలు ఇవాళ తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ సామాన్య మధ్యతరగతి ప్రజలపై కూడా ట్యాక్సీల రూపంలో ఇవాళ విపరీతమైనటువంటి ట్యాక్సీలు మోపుతా ఉన్నారు. కానీ ఈ దేశంలో పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున అక్రమ పద్ధతిలో సంపాదించినటువంటి సంపద మీద కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ట్యాక్సీలు వసూలు చేయట్లేదు. పైగా వాళ్ళకి మాఫీలు చేస్తూ ఉంది. బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకుంటే ఆ రుణాలను కూడా రికవరీ చేసుకోకుండా అలా ఎగ్గొడుతున్నటువంటి వారి పట్ల ఇలా మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదే సామాన్యుడు ట్యాక్సీ కట్టకపోతే ఇంటికి తాళాలు వేసి అక్రమంగా కేసులు పెట్టి దౌర్జన్యం చేస్తున్న పరిస్థితులు మనం ఈ దేశంలో చూస్తాము. అందుకనే ఇలా సామాన్య ప్రజలపై భారాలు అట్లే కార్మికులకు సంబంధించి కూడా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని చెప్పేసి కోర్టులు చెప్తున్నప్పటికీ వాళ్ళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అందుకనే కార్మికులందరికీ శ్రమ చేసే కార్మికులందరికీ కూడా కనీస వేతనం 26,000 రూపాయలు నిర్ణయించాలనేది ప్రధానమైన డిమాండ్. అట్లే కార్మికులు తమ రక్తాలను అర్పించి పోరాడి సాధించినటువంటి 29 జాతీయ కార్మిక చట్టాలను ఇవాళ రద్దు చేసి 4 కోళ్లుగా తీసుకొస్తున్నారు. అది పూర్తిగా బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఇవాళ ఈ కార్మిక చట్టాలు తీసుకొస్తున్నారు. అందుకనే చాలా సందర్భంలో కార్మిక సంఘాలు అందరం ఐక్యమై ఈ విధానాల మీద నిరసన వ్యక్తం చేస్తాము. అయినా మొండిగా వ్యవహరిస్తూ ఉంది. అందుకని ప్రజలు కానీ రైతులు కానీ వ్యవసాయ కూలీలు కానీ కార్మికులు కానీ అందరూ సంఘటితమై ఇలా దున్నపోతు మీద వర్షం కురిసిన చందంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమం చేస్తాను. 20వ తారీఖు నాడు ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో జరిగేటువంటి ఈ కార్యక్రమంలో అందరం కలిసి రైతులు వ్యవసాయ కూలీలు కార్మికులు మధ్యతరగతి ప్రజలు అందరూ కూడా పాల్గొని దీన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తాము. కిసాన్ సంయుక్త మోర్చా అదేవిధంగా జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి చేయాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఖమ్మం జిల్లాలో ఈ నెల 26వ తేదీ నాడు మరి పెద్ద ఎత్తున కలెక్టరేట్ ముట్టడి చేయడం జరుగుతుంది. దానికి ఒక ప్రధానమైనటువంటి ఒక 3 డిమాండ్స్ అనేది చెప్పడం జరిగింది. మిగిలినటువంటి డిమాండ్స్ ఉన్నా కానీ మొట్టమొదటిది ఏంటంటే కనీస మద్దతు ధర మినిమం ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని ఇవ్వాలని చెప్పేసి, తర్వాత 3 నల్ల చట్టాలు వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి రద్దు చేస్తారని చెప్పేసి మోడీ గారు ఆల్రెడీ హామీ ఇచ్చారు. ఆ 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి. అదేవిధంగా 44 కోడులను 44 కార్మిక చట్టాలను ఏం చేశారంటే 4 కోడ్లుగా మార్చారు. ఇమీడియట్గా వాటన్నిటిని కూడా వాపసు తీసుకొని యథావిధిగా అదే చట్టాల్లాగా ఉంచాలనేది. దాంతోపాటు ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో కూడా దేశం మొత్తం కూడా ఏదైతే ఈ పంట రుణం ఉందో దాన్ని ఇమీడియట్గా మాఫీ చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైనటువంటి డిమాండ్స్ చేయడం జరుగుతుంది. 26వ తారీఖు నాడు జరిగేటువంటి కార్యక్రమంలో కర్షకులు కార్మికులు అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఈ వ్యవసాయ కూలీల గురించి అసలు ఎవరు మాట్లాడటం లేదు. వ్యవసాయ కూలీల గురించి కనీసం బడ్జెట్లో కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ మన సెంట్రల్ బడ్జెట్లో కానీ కొంచెం కూడా వాళ్ళకి ఏ రకమైనటువంటి బడ్జెట్ కేటాయించలేదు. కాబట్టి ఏంటంటే వ్యవసాయ కార్మికులు కూడా ఇందులో పాల్గొంటున్నారు. ఈ కార్మికులు కర్షకులు వ్యవసాయ కూలీలు అందరూ కూడా 26వ తారీఖు నాడు జరిగేటువంటి కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిని జయప్రదం చేయవలసిందిగా అందరికీ. నా పేరు కె శ్రీనివాసు, ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా TUCI ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు. ఈ దేశంలో 135 కోట్ల ప్రజలకు ఆహార పదార్థాలను పండిస్తున్నటువంటి రైతాంగాన్ని మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. దాదాపు 360 రోజుల పైగా పోరాటం నిర్వహించి ఆ పోరాటం ఫలితంగా అసలు పార్లమెంట్ సాక్షిగా నల్ల చట్టాన్ని రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ ఆ మాటని నిలబెట్టుకోకుండా రైతులు మోసం చేస్తున్నటువంటి స్థితి ఉన్నది. అదేవిధంగా 135 కోట్ల ప్రజలకు ఆహార పదార్థాలను ట్రాన్స్పోర్ట్ చేసే అసంఘటిత కార్మికులు దాదాపు సుమారు 7 కోట్ల మంది ఈ భారతదేశంలో ఉన్నారు. వారికి ఎలాంటి కనీస చట్టాలు కూడా లేనటువంటి స్థితి ఉంది. వాళ్ళు కేవలం బానిసలుగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కోట్లాది మంది కార్మికులకు హక్కులు కల్పించాలని రేపు నవంబర్ 26వ తారీఖున ఖమ్మం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆందోళన కార్యక్రమంలో ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి సంఘటిత కార్మికులు కానీ రైతులు కానీ రైతు కూలీలు కానీ వ్యవసాయ కూలీలు కానీ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా. అందరికీ నమస్కారం. నా పేరు పాషా అండి, INTUC జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్. ఈరోజు మరి గత 17వ తారీఖు నుండి నిరసన కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది.
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు, అట్లాగే రైతు నిరసన కార్యక్రమాల్లో భాగంగా మరి ఈరోజు జిల్లా 26వ తారీఖున జరుగు నిరసన కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు అందరూ కలిసి మరి అక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. ఈ యొక్క రైతు వ్యతిరేక విధానంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని గద్దెదించేంత వరకు మరి రైతులు, కార్మికులు అందరూ కూడా మరి ఇదే కార్యక్రమాన్ని నిర్వహించి రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మెరుగు సత్యనారాయణ, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు. ఈ నెల 20వ తారీఖు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి సంయుక్త మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముందు కూడా ధర్నా చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఇప్పటికి మోడీ గారు తిరిగి 3వసారి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చే ముందు చెప్పిన మాటలు మనందరం చూసాం. కానీ వాటికి భిన్నంగా ఈరోజు ప్రజలందరి మీద పనులైనట్టు జీఎస్టీ తీసుకొచ్చాడు. ప్రజలకి నష్టం చేయడానికి పెద్ద నోట్ల రద్దు తీసుకొచ్చాడు. వీటి వల్ల అనేక దుష్పరిమాణాలు మనం చూసాం. అందుకని ఇప్పటికైనా విమర్శ చేసుకొని ఈరోజు పేదల మీద నిత్యావసర వస్తువులను పెంచి భారాలు మోపుతూ ఉన్నాడు. కార్పొరేట్ వాళ్ళకు రాయితీలు కల్పిస్తూ ఉన్నాడు. కాబట్టి కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చర్యల్ని ఇప్పటికీ అవలంబిస్తూ ఉన్నాడు. కాబట్టి వాటిని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి జరిగే ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి యావత్ ప్రజలందరినీ కోరుకుంటా ఉన్నాం. ఈరోజు రైతులు కృత్రిమంగా తయారు చేసుకొని తినడానికి ఏమీ లేని సందర్భంలో రైతులు పండించిన అన్ని పంటలనే ఈరోజు మోడీ అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా, పాలకవర్గం అయినా, బ్యూరోక్రాట్లైనా తినాల్సిన అవసరం ఉంది. కానీ అట్లాంటి రైతులకి రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఇవి అన్యాయం అని చెప్పేసి అడిగిన రైతుల మీద మీరు పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, మీరు భారత వ్యతిరేకులు అని చెప్పేసి వాళ్ళ మీద నిందలు మోపడానికి ప్రయత్నం చేయడం అంటే ఆయన యొక్క ప్రయోజనాల్ని మోడీ కాపాడుకోవడం కోసం చేసిన కుట్ర తప్ప మరొకటి కాదు. దానికి వ్యతిరేకంగా దాదాపు 378 రోజుల పాటు ఢిల్లీ నగరాన్ని దిగ్బంధనం చేసి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయించుకున్న చరిత్ర భారతదేశంలో రైతులకు ఉంది. అందుకని ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. దీంట్లో వ్యవసాయ కార్మిక సంఘం కూడా దేశవ్యాప్తంగా సమశీలంగా పాల్గొంటూ ప్రజలందరినీ సమీకరించే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం.